ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఇప్పుడు 9:30 AM రిపోర్ట్ అయితే చూద్దాం. జనసేన టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఇది 34 సీట్లతో ముందంజలో ఉంది. టీడీపీకి 28, జనసేనకి 5, బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీ 3 సీట్లలో అయితే లీడింగ్ ఉందన్నమాట. సో 175 స్థానాల్లో మనకి పోస్టల్ ఓట్లకు గాను 37 సీట్లు అయితే వచ్చాయి. దీంట్లో 33 స్థానాల్లో కూటమి ఆధిక్యంగా ఉంది. సో ఇందులో మనకి చంద్రబాబు, లోకేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పోతలపట్టులో మురళీమోహన్ లీడ్లు అయితే ఉన్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్, తెనాల్లో నాదెండ్ల మనోహర్ లీడ్లు అయితే కనబరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ లీడ్ అయితే కనబడుతూ ఉంది. ఇక కుప్పంలో చంద్రబాబు అయితే ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్లో టీడీపీ అధినేత చంద్రబాబు 1549 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. కాసేపులో ఈవీఎం ఓటింగ్ అనేది ప్రారంభమవుతుంది. అక్కడ వైసీపీ నుంచి కేఆర్జే భరత్ బర్లు అయితే ఉన్నారన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మండపేటలో నంద్యాల లోక్సభలో టీడీపీ అయితే లీడింగ్ ఉంది. సో ఇక్కడ టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ముందదిలో కొనసాగుతున్నారు. లోక్సభ టీడీపీ అభ్యర్థిగా మనకి కొనసాగుతున్నారు. మంగళగిరిలో లోకేష్ ఆధిక్యంలో అయితే ఉన్నారు. ఇక అదేవిధంగా నరసరావుపేట, రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థులు అయితే లీడింగ్ ఉన్నారు. ఇక మనకి ఇక్కడ చూస్తే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే ఆధిక్యంలో ఉన్నారనమాట. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 509 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మొత్తం లావుకు 4103 ఓట్లు, అనిల్కు 3594 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక పెమసాని గుంటూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక పోస్టల్ బ్యాలెట్లో ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 3971 ఆధిక్యంలో ఉన్నారు. పెమసానికి 8027 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కిల్లర్ రోషేకు 4056 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక గుడివాడలో కూడా విజయవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ లీడింగ్ అయితే కొనసాగుతూ ఉన్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తుంది. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.